గణనాథ దిద్దిద్దిద్దై తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు గణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు గణనాథ దిద్దిద్దిద్దై. అరే వా క్యా బాత్ హై కాజల్, తాలియా. నీకు చూస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నారు. కాజల్ ఇంకా చైతు మస్త్ టైం పాస్ లో. నీకు అర్థమైందా చైతు దేని గురించి మాట్లాడబోతున్నావు? క్లాసికల్ డాన్స్ కూడా వెస్టర్న్ కి ఎలా ఎలా గురించి మాట్లాడుతుంది. అలా కాదు చైతు, నీకు అంతేనా అర్థమైంది? అది యాక్చువల్ గా నాకు రేస్ గుర్రం ఇన్స్పిరేషన్ అనమాట. ప్రకాష్ రాజ్ అందులో ఇట్లా 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 కామెడీ. బట్ ఇంతకీ ఈ రోజు మస్తు టైం పాస్ లో ఇలా స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏమై ఉంటుంది అంటారు? ఇంకేంటి చైతు, అందరూ బాగా ప్రెషర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో ఆ విజిల్ కి వచ్చే సౌండ్ కన్నా దారుణంగా అందరి బ్రెయిన్స్ లో సౌండ్ వస్తూ ఉంటుంది. అంత ప్రెషర్ తీసుకుంటూ ఉంటారు. స్పెషల్లీ పిల్లలు 10th క్లాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ పై చదువులు చదివే వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకునేది దేని గురించి అయ్యా అంటే ఎగ్జామ్స్ గురించి. అవును బాబు, నమస్కారం. ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారో వాళ్ళు మన ముందు కనిపిస్తే కనుక స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం సాష్టాంగ నమస్కారం పెడతాను. బాబు నా బతుకు బస్ స్టాండ్ చేశారు ఎగ్జామ్స్ టైమ్ లో మీరే అని చెప్పేసి నమస్కారం. ఇప్పుడు నిజంగా చేతు ఎల్కేజీ యూకేజీ పిల్లలు చాలా లక్కీ. ఇప్పుడు PP1 PP2 అని వస్తుంది. సో నర్సరీ PP1 PP2 కి ఎగ్జామ్స్ ఏ ఉండవు. వాళ్ళకి గ్రేడ్స్ అన్నమాట, ఏ గ్రేడ్ A+ అట్లా ఉంటాయి. అండ్ దాని గురించి ఎగ్జామ్స్ పెట్టారు అసలు. ఊరుకో అమ్మా, వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెడతారా ఏంటి? అంతే, ఇంకా బతుకు బస్ స్టాండ్ ఇక్కడ అయింది ఆల్రెడీ. మాకు ఎల్కేజీ లో ఎగ్జామ్స్ రాస్తాం, అందుకే మనం బతికి. అదే చెప్తున్నాను, మనం ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీ కూడా ఎగ్జామ్స్ రాసొచ్చారు. కానీ పిల్లలు బాగా లక్కీ లక్కీ అంటున్నాను. కానీ వాళ్ళు ఎల్కేజీ యూకేజీనే లక్కీ, తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి అన్లక్కీనే కదా. ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జామ్స్ వాళ్ళు ప్రెషర్ తీసుకుంటారు బాగా. ఇవాళ మస్తు టైం పాస్ లో కాజల్ ఇంకా చైతు మాట్లాడబోతున్నారు ఎగ్జామ్స్ గురించి. ఎగ్జామ్స్ అంటే బోల్డ్ విషయాలు ఉంటాయి. కాపీ క్యాట్స్ ఉంటారు, స్లిప్పులు పెట్టే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ ని కాకబట్టే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ పేపర్స్ లో రాసే వాళ్ళు ఉంటారు. ఆ పేపర్ లో ఏ రాస్తున్నారు వాళ్ళకే తెలియదు, ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. ఇవన్నీ చేసి దొరికిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఏ బాపతి, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఇవన్నీ మాతో షేర్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మా ఫేస్బుక్ పేజ్ ఉంది మస్తు టైం పాస్. ఈ పేజ్ ని లైక్ కొట్టండి, అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి, మేము చదివేస్తాము, రిప్లైస్ ఇస్తాము, అండ్ షోలో కూడా చదువుతాము మీ కమెంట్స్ అన్ని కూడా. అండ్ అలాగే ఇవాళ చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఎగ్జామ్స్ కష్టాల గురించి మాట్లాడుకోబోతున్నాము, బోల్డ్ అంతా టైం పాస్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే నీకే చైతు. అవునా, తొమ్మిది కాల్ చేయ, ఫోన్ ఇక్కడ ఉంది, కాల్ చేయి. నాకెందుకు అనాలి, కాల్ చేయంట. నాకెందుకు కాజల్? నీకెందుకంటే చైతన్యకి కాల్ చేస్తున్నాను, నీ పేరు చైతన్య కదా. లెట్స్ కాల్ చైతు. ఓకే, హలో హలో, హాయ్ చైతు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు. హాయ్ కాజల్ అండ్ చైతు. హలో, ఎలా ఉన్నావు చైతన్య? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. నిన్ను చైతు అని ఎంతమంది పిలుస్తారు? నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చైతు అని పిలుస్తారు. నువ్వు ఎంత లక్కీగా ఫీల్ అవుతున్నావు. మోస్ట్ పాపులర్ ఆర్జే, మోస్ట్ పాపులర్ విజే, మస్త్ టైం పాస్ లో స్టార్ సెలబ్రిటీ పేరు చైతు, నీ పేరు చైతు ఒకటే అవ్వడం నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు చెప్పు. చాలా 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 హ్యాపీగా ఉంది. మరి ఈ చైతు అంత ఫేమస్ అవ్వడానికి నీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్ సాఫ్ట్వేర్ అవ్వాలని. సాఫ్ట్వేర్, ఓకే. ఇక్కడేమో ఎంటర్టైన్మెంట్ లో, అక్కడేమో సాఫ్ట్వేర్ లో ఫుల్ పాపులర్ అయిపో, బాగా సంపాదించే చైతు లాగా. ఓకే ఓకే. ఎందుకు ఏం చేస్తుంటావు చైతు? MSc కంప్యూటర్స్. మరి ఎగ్జామ్ టెన్షన్స్ ఏ రేంజ్ లో తీసుకుంటావు నువ్వు? 1 నైట్ బ్యాటింగ్ ఎందుకు? దీని గురించి ఎందుకు అడుగుతున్నా అంటే ఇవాళ మస్త్ టైం పాస్ లో టాపిక్ ఇదే అనమాట, ఎగ్జామ్స్ గురించి, ఎగ్జామ్ టెన్షన్ గురించి. సో ఏంటి ఫైనల్ ఎగ్జామ్స్, ఫైనల్ సెమిస్టర్ ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతున్నావు, ఎంత టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు ఏ కేటగిరీకి చెందిన దానివి? కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కదా, సో చాలా 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 టెన్షన్ గా ఉంది. ఎగ్జామ్స్ అంటే అసలు పేపర్స్ కరెక్షన్ అవన్నీ చేస్తారు కదా, ఆన్లైన్ కరెక్షన్ కదా మొత్తం, చాలా టెన్షన్ గా ఉంది. సో టెన్షన్ తీసుకోవడంతో పాటు ఏ రేంజ్ లో ప్రిపేర్ అవుతావు నువ్వు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉంటాను. ఇంకా లంచ్ బ్రేక్ ఇస్తాను, టిఫిన్ కి బ్రేక్ ఇస్తాను, ఇంకా నైట్ డిన్నర్ కి బ్రేక్ ఇస్తాను. మధ్యలో వేరే వాటికి కూడా బ్రేక్ ఇస్తారు కదా, అవి ఫోన్లు వస్తాయి అట్లాగా. ఓకే ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కాల్ చేస్తారు కదా, అదే చదువుకోవడానికి అనమాట. అది కూడా సూపర్. నువ్వు పడుకోవడానికి ఇస్తావా లేదా బ్రేక్ ఇంతకి?
ఇస్తాను. అది ఎగ్జామ్ అయితే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కొంచెం లేట్ గానే పడుకుంటాను. దానికి బ్రేక్ ఉండదా? అవునా, మీకు మాకు అసలు క్వైట్ ఆపోజిట్ అండి. మీరు మార్నింగ్ టు నైట్ దాకా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఖాళీ ఎగ్జామ్ ముందు రోజు పడుకుంటారు. మేము ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ టు ఆడుకుంటుంటాం, ఎగ్జామ్ ముందు రోజు పడుకోకుండా చదువుతాం, 1 night బ్యాటింగ్ చేస్తాం, అంతే తేడా. మిగతా బాబోయ్, అంటే మీకు యావరేజ్ 50%, 60% వచ్చింటుంది. బాగా గుర్తుపెట్టేశారు. ఏమనుకుంటున్నారు? 60-50 ఏం కాదు, అక్కడ 45. ఇక్కడ 80%, 90% లో అర్థమైపోతుంది. నువ్వు స్టార్టింగ్ నుంచి బాగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ లో కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి రెస్ట్ తీసుకుని ఎగ్జామ్ కి వెళ్తాం. కానీ మా విషయానికి వస్తే అంతా కాదు, ముందంతా జంక్ జమ ఎంజాయ్ చేయడం, 1 night బ్యాటింగ్ చేయడం, ఎగ్జామ్ లో 45% తెచ్చుకోవడం, లక్ష నంబర్ వేయడం. ఏదన్నా ఎగ్జామ్ రాసినామో లేదా, ఎంతో కొంత పర్సెంటేజ్ వచ్చిందా లేదా అని మైండ్ లో పెట్టుకుంటాం. పాస్ అయితే చాలు అనే బాపత్ అనమాట. మాకంటే 90% రాకపోతే మేము ఫీల్ అవుతాం కదా. ఎందుకంత ఫీల్ అవుతారండి అసలు? మీకు 90% ఏం చేసుకోవడానికి చెప్పండి. ఏం చేసుకోవడానికి మంచి పర్సెంటేజ్ ఉంటేనే కదా తర్వాత జాబ్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఉండేది. నాకు 35%, 40% కూడా జాబ్లు వచ్చినాయి కదా. వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, మెయిన్ ఇక్కడ ఎంత ఉందో అది కావాలి, కానీ ఇక్కడ ఎంత ఉందో అది కాదు మెయిన్. కాదు, నీకు ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకుని తర్వాత ఎక్కువ మార్క్స్ తెచ్చుకుని మంచి జాబ్ తెచ్చుకుని మంచి హస్బెండ్ తెచ్చుకోవాలి, అదే కదా అంబిషన్. అవును, ఇంకెందుకు చదవడం, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అప్పుడు మంచి హస్బెండ్ కావాలంటే. పెళ్లి చేసుకుంటే తన శాలరీతోనే ఏం ఫ్యామిలీ నడుపుతాం, అందుకనే మనకి కూడా జాబ్. బెంజులు కొనాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఎందుకు పెళ్లి ఏమైనా ఫిక్స్ అయిందండి? ఇద్దరు జాబ్ చేయాలి. అవును, కరెక్ట్. ఆ మాత్రం ప్లానింగ్ ఉంది నీకు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే చైతు, నాకు డౌట్ వచ్చింది. నువ్వు హస్బెండ్ పెళ్లి అనగానే ఫుల్ టు బ్లష్ అయితే ఉన్నావు, పెళ్లి ఏమైనా ఫిక్స్ అయిందా ఏంది? నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. అర్థమైపోయింది. సాఫ్ట్వేర్ ఆయన సాఫ్ట్వేర్, మీరు సాఫ్ట్వేర్ కలిసి ఏమైందో తెలుసా? ఏమవుతుంది? బుల్లి సాఫ్ట్వేర్ వస్తుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ హలో లిజన్ ఇంకా నాకు సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు కాబట్టి హాఫ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు. అదే అందుకే పెళ్ళయ్యాకే వస్తుంది. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ నువ్వే కనుక ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? బికాస్ 90% స్టూడెంట్ కదా. ఏం చెప్తాను, మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి చదివిన ఒక 1 hour అయినా సరే చదివితే కాన్సన్ట్రేషన్ బుక్ మీదే ఉండాలి, అదర్ అలిగేషన్స్ కాకుండా. అండ్ నీ తరపు నుంచి నాకేం పాయింట్ వెలిగిందో తెలుసా? చెప్పండి. ఎగ్జామ్ రాసే ముందు నైట్ ఒక 4-5 hours అన్నా ఖచ్చితంగా పడుకోవాలి, అంతేనా? షూర్ గా. ఎన్ని గంటలు పడుకుంటావు? నేను ఒక 6 hours 7 hours అలా పడుకుంటాను ఎగ్జామ్ అప్పుడు. ఎగ్జామ్ ముందు కూడా. నాకు ఇంకొక పాయింట్ వచ్చింది. మీకు 90% వస్తుందంటే మాస్ కాపింగ్ చేసే కదా. అవును, నీ మాట వింటే, నీ మాట తీరు వింటే అసలు కాపీ కొట్టవేమో అనిపించింది. కాపీ కొడతావా? కాపీయా? అసలు అంత సీనే లేదు. అదే కదా, అదే నేను కాపీ అంటే ఇంకొకళ్ళు రాయాలి, కానీ నేను పక్కన వాళ్ళ దాంట్లో చూస్తాను. ఓకే, ఏదో ఒకటి కాపీంగ్ లో నువ్వు కూడా ఒక పార్ట్ అయినావు కాబట్టి ఉంది కదా, ఇన్వాల్వ్ అయ్యావు. నువ్వు కూడా రావు గారు అయిపోయావు. నైస్ టాకింగ్ టు యు చైతు. థాంక్యూ సో మచ్. ఇలాగే షో చూస్తున్నట్టు జాయిన్ అవుతుండండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. బై. 35-40% నాకు ఎంత వచ్చింది తెలుసా? నేను కూడా 1 night బ్యాటింగ్ చేశాను, కానీ నాకు ఎప్పుడు 60+ తెలుసా. ఎంఎస్ఎల్ 75% నేను పాస్ అయ్యాను. అంటే మేము 35% కూడా మాకు ఎలా వచ్చేది? చక్కగా బుద్ధిగా ఆ 35% కోసమే చదువుకొని వెళ్ళేవాళ్ళం, రాసేవాళ్ళం. ఎవరైతే 60-75% తీసుకుంటారో వాళ్ళు కాపీ కొడతారు. అంతే కాన్ఫిడెంట్ గా 60-75% వస్తాయి వాళ్ళకి. మాస్ కాపింగ్ చేస్తారు కాబట్టి. అందుకని ఇంటికి చిక్కులు ఎక్కడెక్కడ పెట్టుకుంటారు, తీస్తారు, రాస్తారు. అమ్మాయిల గురించి మాకు తెలియదా ఏంటి? హలో, నేను ఎప్పుడు కాపీ కొట్టలేదు. హలో, మాకు తెలుసా ఏంటి మీరు కాపీ కొట్టారో లేదో? నువ్వు చెప్తే మీరు నమ్మాలా ఏంటి? నీకున్న బ్రెయిన్ కి నీ బ్రెయిన్ కి 60% మా క్లాస్ లో మండిపోతుంది. నిజాలు చెప్తే ఉలికిపో అంటారు కదా, సో నిజాలు చెప్తుంటే ఉలికొచ్చేసుకుంటారు. నిజాలు చెప్తే నేను కామ్ గా ఉంటాను, నేనేమి ఉడికిపోను. అబద్ధాలు చెప్తాను, నా గురించి అబద్ధాలు నువ్వు చూడకుండా నా గురించి అంత కోపం వస్తుందంటే మనం నిజాలు బయటపడుతున్నాం అని చెప్పేసి కోపం వస్తుంది. ఎవరికైనా తెలుసా? దొంగకు కూడా నువ్వు దొంగ అంటేనే కోపం వస్తుంది, లేకపోతే కోపమే రాదు. అలా కాదు,
నువ్వు కాపీ కొట్టావు అందుకే నీకు 75% వస్తుంది అంటే నీకు కాపీ వస్తుంది నా మీద చేతులు ఎత్తుతున్నావు. సరే, ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు నన్ను కొడుతున్నావు. వచ్చేసారా? కొడతాను, అబద్ధాలు చెప్తే నేను కొడతాను, ఎందుకంటే అబద్ధం చెప్పడం చాలా తప్పు. మరి చెప్తుంది నేను కాదు, నేను చెప్పట్లేదు. అలా ఎలా వచ్చింది మనకి 75%? చదివిదాన్ని. అసలు దీనికి ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో నేను చెప్తాను, తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఫైట్ ఏంటో దీనికి ఒక కన్క్లూజన్ రావాల్సింది. నేను కాపీ కొట్టలేదు. ఎగ్జామ్స్ గురించి మాట్లాడదామయ్యా, అందులో ఉండే ప్రెషర్ గురించి మాట్లాడదామయ్యా అంటే కాపీ క్యాట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ కాపీ క్యాట్ కాపీ గురించి. హలో కాజల్, కాపీ అంటే ఎగ్జామ్, ఎగ్జామ్ అంటే కాపీ అంటే అతిశయోక్తి లేదు. బికాస్ ఎస్, కాపీ అంటే ఎగ్జామ్, ఎగ్జామ్ అంటే కాపీ. ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా కాపీయింగ్ లేకుండా ఎగ్జామ్స్ ఎక్కడ అవుతాయా? అది మీ అబ్బాయిలకి కాపీ అనే కాన్సెప్ట్ వచ్చేది ఓన్లీ అబ్బాయిల మైండ్ లో. అసలు క్లాసెస్ కి తిన్నంగా వెళ్తే, బంక్ కొట్టకుండా ప్రతిరోజు క్లాస్ కి వెళ్తే, క్లాస్ లో ఏం జరుగుతుందో వింటే, ఎక్కించుకుంటే, అసలు ఎగ్జామ్స్ రోజు ఒక్కసారి అలా 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 చూసుకుంటే చాలు. అందుకే వన్ నైట్ బ్యాటింగ్ చేసిన అమ్మాయిలు బాగా చదువుతారు, మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే క్లాసెస్ ఆల్రెడీ విన్నాం కాబట్టి. కానీ మీరు క్లాసెస్ కి రారు, బంక్ కొడతారు. ఒకవేళ క్లాస్ లో ఉన్నా టీచర్ ఏం చెప్తున్నా వినరు, టెక్స్ట్ చేసుకుంటూ ఉంటారు, ఫోన్లతో ఆడుకుంటూ ఉంటారు, సోళ్ళు కబుర్లు వేసుకుంటూ ఉంటారు అబ్బాయిలు. హలో మేడం, మీరు ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. అబ్బాయిలు వచ్చేసి మాస్ కాపింగ్ చేస్తారు, అది చేస్తారు, కాలేజీకి వెళ్ళరు, క్లాసులకి వెళ్ళరు అన్నారు కదా. అమ్మాయిల విషయానికి వస్తే వెళ్తారు, పద్ధతిగా కూర్చుంటారు, నేర్చుకుంటారు అన్ని. కానీ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు చేసే పని లైవ్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా చూడండి. ఇది అబ్బాయి డ్రెస్, ఇదే కనుక అమ్మాయి డ్రెస్ గా చేంజ్ అయితే ఎలా ఉంటది? ఇలా కిందకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ బల్ల మీద ఇలా పెట్టుకుంటారు, అమ్మాయి డ్రెస్ ఇలా ఉంటది కదా. ఇక్కడ బుక్ గానీ స్లిప్ గానీ ఉంటది, కాళ్ళు మోస్తే అది మూసుకుపోద్ది. చక్కగా తీసేసినప్పుడు ఆ టీచర్ రాస్తారు. అదే ఎగ్జామ్ తీసిన అక్కడ ఇన్విజిలేటర్ వెళ్ళినాక ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ బుక్ ఓపెన్ అయింది, రాసేస్తారు. అట్లా వాళ్ళ ఎగ్జామ్స్ కాపీ కొట్టి 65% 70% లో మార్క్స్ తెచ్చుకొని మీ తొక్కలో స్కూల్లో తొక్కలో అమ్మాయిలు ఎవరో చేస్తుంటారు, నేను మాత్రం చేయలేదు అలా. అండ్ మా స్కూల్ గురించి మాట్లాడలేదు కాజల్. ఎవరెవరో అమ్మాయిలు ఏ కాలేజ్ నుంచో వచ్చేవారు, మీ సిద్ధార్థ కాలేజ్ నుంచి కూడా వచ్చిన అమ్మాయిలు మా పక్కన కూర్చొని రాశారు, వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అవి చూసాం కాబట్టి మేము చెప్తున్నాం, లేకపోతే నాకు డీటెయిల్ గా ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి అని తెలుసా ఏంటి? మీదేంటి కామర్స్? ఓకే, సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. ఓకే, సైన్స్ గ్రూప్ సబ్జెక్ట్ సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయరా? సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎగ్జామ్స్ కాపీ కొట్టరా? సైన్స్ గ్రూప్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కాపీ కొట్టరు. ఆ ధైర్యం గానీ ఆ టైం గానీ ఉండదు వాళ్ళకి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ఎన్ని గంటలు పట్టేస్తాయి, ఎన్ని అడిషనల్ పేపర్స్ తీసుకునే వాళ్ళం. ఓకే, టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను కాపీ కొట్టలేదని చెప్పేసి నీ గురించి మాట్లాడు, అంతేగాని సైన్స్ స్టూడెంట్స్ అందరూ కాపీ కొట్టారు కూడా. ఏ కాజల్, నేనున్నా కదా ఇక్కడ, నేను కాపీ కొట్టాను కాదు మీరు అనుకుంటారు కదా చాలా మంది. సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను అట్లానే అంటాను, అనుకుంటాను. ఎందుకంటే నేను చూసాను కామర్స్ స్టూడెంట్స్ కాపీ కొట్టడం, నేను చూసాను. సైన్స్ స్టూడెంట్స్ కాపీ కొట్టడం మేము చూసాం. ఎప్పుడు ఎగ్జామ్స్ కామర్స్ ఫైనల్ ఎగ్జామ్స్ సైన్స్ వాళ్ళు వచ్చి కూర్చున్నారా? చాలా మంది తెలుసా, ఎంతో మందిని చూసినాం మేము. అందరికి స్లిప్పులు కూడా అందించిన రోజులు ఉన్నాయి తెలుసా. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కూడా సైన్స్ ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళకి మేము స్లిప్పులు కూడా అందించాం. కష్టపడి స్లిప్పులు మైక్రో జిరాక్స్ తీయించి మరి తీసుకెళ్ళి ఇచ్చారు. ఎలా మన నువ్వు నాకు నచ్చాలో వెంకటేష్ కి వాళ్ళ ఫాదర్ సరేమో తెలియదు కానీ, హలో డోంట్ టాక్ అబౌట్ మై ఫాదర్. ఓకే, మైండ్ యువర్ లాంగ్వేజ్. మళ్ళీ నిజాలు బయట పెడుతుంటే అన్నట్టు కాదు, మళ్ళీ కోపం వస్తుంది అంటే సంథింగ్ ఫిషీ అవుతుంది. నాన్నగారి గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది, బికాజ్ ఐ లవ్ మై డాడీ. ఎవ్రీవన్ లవ్స్ ఆ ఫాదర్స్ కాజల్. కానీ నువ్వు నాకు నచ్చావులో డాడీ లాగా కూడా చాలా మంది డాడీలు ఉంటారు కదా, కొడుకు కోసం మా డాడీ మాత్రం అలా లేరు. సో పేరెంట్స్ చేయి కూడా ఉంటుంది కొందరి లైఫ్స్ లో, కానీ నా లైఫ్ లో మాత్రం స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట మా ఫాదర్. ఇప్పటికీ మనకు అర్థమైంది ఏంటంటే కాజల్ గారికి అసలు కాపింగ్ అంటే తెలియదు, కాజల్ గారికి అసలు అలా అని నేను అనలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ లో కొట్టలేదు నేను. కాదు, ఒక్కసారి ఎక్కువ అనిపిస్తుంది కాజల్. ఇప్పుడు దాకా చెప్పింది అదే, ఇప్పుడు దాకా నాతో పోట్లాడింది అదే, కానీ అలా నేను అనలేదు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్ లో అంటే ఏదో ఒక ఎగ్జామ్ అయితే కాపీ కొట్టేవా లేదా? ఇప్పుడు జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్సా కాదా? ఇప్పుడు జరుగుతున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ గురించి ప్రెషర్ తీసుకునేది. ఓకే, మీకు ఫైనల్ ఎగ్జామ్ ప్రీ ఎగ్జామ్స్ అయ్యి ఉంటాయి. మాకు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్, దానికి నమస్కారం, దానికి కొబ్బరికి కొట్టి దాని పెట్టాలనిపిస్తుంది. అది ఈ రోజు మనం మాట్లాడుతున్నాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే ఇంకా కాలర్ కి కాల్ చేయబోతున్నాం. ఇందాకేమో నా పక్కన ఉండే నా చైతుకి కాల్ చేశాను, ఇప్పుడేమో మా షో డైరెక్టర్ కి కాల్ చేయబోతున్నాను. ఎస్, లెట్స్ కాల్ భరత్. హలో హలో, హాయ్ భరత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓయ్ గుడ్ ఈవినింగ్ అయ్యా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
పనికి చెప్పాను అనమాట. ఓ. సో షోకి ఫస్ట్ టైం కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తావా? లేదు Super వేరే అబ్బా. కదా మీకు కాల్ చేసింది. ఆహా, నువ్వు ఫస్ట్ టైం కాబట్టి అదే అబ్బాయిలు తెలివితేటలు ఇలా ఉంటాయి. బీటెక్ కదా. చాలా చాలా సూపర్ అసలు. బాబు చిట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాం, మాకు ఏదో ఒకటి చెప్పొచ్చు, గుడ్ నైట్లు గుడ్ ఆఫ్టర్నూన్లు. మనం వాళ్ళకి ఎందుకు చెప్పు, మనం చెప్పుకోవద్దు, అది చెప్పాలి. పాపం. చెప్పలేదు ఓకే కదా. నాకు అర్థమైంది. యూ గో కింగ్స్ కాజల్ గో హెడ్ గో ఏంట్రా? హెడ్. కాదు, ఎవరైనా నాతో మాట్లాడితే గోకుడు, వాడితో మాట్లాడితే ఏమో గోకుడు కాదు, ఫ్యాన్స్. అంటే అంటే ఒక అబ్బాయి అలా గొప్పుతాడు. అమ్మాయిలు గోకలేదు అంటే నేను ఎప్పుడైనా చెప్పానా? సరే, మా ఫైట్ తర్వాత ఫస్ట్ నీతో మాట్లాడతాం భరత్. సో చెప్పు భరత్, ఎక్కడి నుంచి నువ్వు? వరంగల్ వరంగల్ 1000 స్తంభాల. ఏం చేస్తుంటావు భరత్? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఎగ్జామ్స్ హ్యాపెనింగ్, కరెక్ట్ టైం కి కనెక్ట్ అయినావు. మేము కూడా ఇలా మస్తు టైం పాస్ లో ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఎగ్జామ్స్ అంటే నీకు మైండ్ లో ఏమొస్తుందో చెప్పు. ఎగ్జామ్స్ అంటే ఇవాళ నుంచి 1 month ముందు నుంచే చదవాలి అనుకుంటూ లాస్ట్ ఎగ్జామ్ ముందు నైట్ 1 hour చదువుతాం. ఎగ్జాక్ట్లీ. 1 hour కూడా ఆ, ఆ 1 hour లో కూడా రేపు కాపీ ఎలా కొట్టాలి అనేది ఆలోచించడమే సరిపోతుంది. అబ్బాయిలు. అబ్బాయివి కదా, ఆ. అబ్బాయిలందరూ ఇదే బాపతి. యూ కాన్ సే దట్. అమ్మాయిలు తక్కువనా? కమాన్ బాబాయ్, కరెక్ట్ గా కనెక్ట్ అయినావు. కమాన్ చెప్పు బాబాయ్, అమ్మాయిలు తక్కువ కదా చెప్పు. అమ్మాయిలు ఏం తక్కువ కాదు. చూడడానికి ఏమో మంచిగా అవపడతారు, ఆ. చెప్తూ ఉంటారు. కాళ్ళ మీద రాదు, పేరు మీద రాసుకొచ్చి ఎగ్జామ్ చూడకుండా మంచి రాస్తూనే ఉంటారు ఎగ్జామ్ లో కూర్చొని. అవును, ఏం రాస్తారో వాళ్ళకే తెలీదు. ఇన్సూరెన్స్ ఇచ్చారు కదా, అవును. ఆ పేరు తోటి రాస్తూనే ఉంటారు. మా క్లాస్ 4 కలుతున్నారు అలా రాసేవాళ్ళు. ఎవరు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, ఎలా రాస్తారు చెప్పు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. ఎలా రాస్తున్నారంటే ఆయన చెప్పదు, సీక్రెట్. వాళ్ళ గురించి అయితే మన అందరూ రాస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే, ఆ నలుగురు అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి పేరు చెప్పు చాలు, ఒక్క అమ్మాయి పేరు. శాలిని. శాలిని. నమస్కారం అక్క. నువ్వు నేను ఒకటే. కాదు భరత్, ఆ, ఇట్లా కాపీ కొట్టే అమ్మాయిలు అబ్బాయిలకి తెలుస్తారు ఎందుకు, అమ్మాయిలకు తెలియరు ఎందుకో? నాకెవరు తెలియదు కాపీ కొట్టే అమ్మాయిలు. మీకెవరు తెలీదా? ఆ. అమ్మాయి కాపీ కొట్టి పోయిన ఇద్దరు పక్కపక్కన చెప్తుంటే మీరు కొడతారేమని చెప్పారనమాట. ఆహా, మీరేంటి? మేము ఎగ్జామ్ అయినా కానీ అమ్మాయి దిగడం అవుతావు కదా, ఆ, అందుకని మేము అమ్మాయిని అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట, ఎలా రాస్తున్నారు ఏంటి అని. అదే ఎగ్జామ్ Exactly. రాయకుండా అమ్మాయిని చూస్తూ వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని చూస్తూ ఉంటారు. అందుకే ఎగ్జామ్స్ లో మార్క్స్ అంత తక్కువ వస్తాయి, 35% 40%. 79% మాది అగ్రిగేడ్. 79% మాది అగ్రిగేడ్. ఆ, కాపీ కొట్టి రాస్తే 79% వచ్చిందా? ఎంతో కొంత వచ్చిందా లేదా అనేది పాయింట్ భరత్, అంతే కదా. ఎంత వచ్చిందన్నది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ, ఎలా వచ్చింది అనేది కాదు, వచ్చిందా లేదా అనేది పాయింట్, అంతే కదా. అంతే అంతే. సూపర్ బాబాయ్, సూపర్ చెప్పినావు. దీనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను మాత్రం నాకు చాలా కాపీయింగ్ ని అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. ఆహా. డిస్క్లైమర్. ఓకే, ఎనీవేస్ భరత్. కూడా ఏంటి సార్, ఆ, నా హైట్ 6'5". నీ హైట్ ఎవరు అడిగారు? 6'5" కాబట్టి నా ముందు వాళ్ళు ఏంటంటే ఈజీగా తెలిసిపోతాను నాకు. ఓ శబాష్ బాబు, ఏమన్నా బెనిఫిట్, గాడ్ గిఫ్ట్ నీకు సీరియస్లీ ఎగ్జామ్స్ కి పర్టికులర్ గా. కానీ నీ అనుకున్నాడు బ్యాడ్ లక్, నువ్వేం రాస్తున్నాడు ఏం కనిపించదు. అది నీ వెనక అమ్మాయి పడాలి, నీ ముందు అబ్బాయి పడాలి. బాయ్కి ఆ? లక్ మనకే ఉంటది ఎప్పుడైనా. ఎగ్జాక్ట్లీ, మన అబ్బాయి దగ్గరే ఉంటది లక్, మన దగ్గరే ఉంటది లక్. కాదు, చైతు ఏమన్నాడు తెలుసా? చెప్తాను కానీ నువ్వు అది ఏంటో చెప్తాను కానీ నువ్వు చెప్పు. నీ ముందు అమ్మాయి పడితే బాగుంటుందా అబ్బాయి పడితే బాగుంటుందా? అమ్మాయి పడితేనే బాగుంటుంది. ఎందుకమ్మా నాన్న బుజ్జి కన్నా? అమ్మాయి రైటింగ్ బాగుంటుంది కదమ్మా. అమ్మాయి అయితే అమ్మాయి రైటింగ్ బాగుంటది, చిట్టిని బాగా కొడతారు కదా. అవును, అమ్మాయి అయితే బాగా కనిపిస్తుంది కదా ఎగ్జామ్స్ ఏం రాస్తున్నారు అది. కాపీ కూడా బాగా కొడతారు, వాళ్ళకి టాలెంట్ ఉంది అమ్మాయిలకి. ఇది నువ్వు ఇది జస్ట్ షో కోసం చెప్తున్నావు. అమ్మాయిలు బాగా చదువుతారు, బాగా రాస్తారు, కాన్సన్ట్రేషన్ అంతా రాయుడు మీదే ఉంటుంది కాబట్టి అబ్బాయిలు ఏం చేస్తున్నా పట్టించుకోరు కాబట్టి వెనకాల నుంచి చక్కగా చూసేయచ్చు కాబట్టి అమ్మాయిలు పడాలి అని కోరుకుంటున్నాను. అవునా కదా? నిజం చేసుకుని చెప్పు. అమ్మాయిలు బాగా కాపీ కొడతారు, అమ్మాయిలు కాపీ కొడతారు బాగా. సో కాపీ కొట్టిన దాంట్లో నుంచి నువ్వు కాపీ కొడతావా? అంతే అంతే, తప్పు రాస్తే అదే మాకు వస్తుంది. మన తెలియలేదండి, నేను రాస్తాను కరెక్ట్ గా. ఓ, నువ్వు రాస్తావు కరెక్ట్ గా. అమ్మాయి తప్పు రాస్తుంది, ఎలా కరెక్ట్ గా రాస్తావు?
మాకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా క్లాస్, అప్పుడప్పుడు ఉన్నది ఏదన్నా గుర్తుగా ఉంటుంది కదా. అది మగాడంటే మీరు తప్పు రాసినా మేము ఆలోచించి బుర్ర కొంచెం ఉపయోగించి కరెక్ట్ రాస్తాం తెలుసా. అవును, కాపీ కొట్టే వాళ్ళు బుర్ర ఉపయోగిస్తారు. చూడండి, అవును. ఈ మహానుభావుని చూడండి, ఫోన్ లో మాట్లాడుతున్న ఆ మహానుభావుని ఊహించుకోండి. ఎనీవేస్ భరత్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎగ్జామ్స్ అన్ని కూడా మంచి కాపీ కొట్టేసి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి పర్సెంటేజ్ తో ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మీ బ్లెస్సింగ్స్ బాగా రాసేస్తా. భరత్, సుఖీ భవ. నా పాయింట్ ఒక్కసారి విను. ఎవరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళేదో రాసేది రాయకుండా నీ బుర్ర కూడా ఉపయోగించి నువ్వు కూడా కొంచెం చదువు. అప్పుడు లక్కీగా నువ్వు చదివిన క్వశ్చన్స్ వస్తే హ్యాపీగా రాసుకోవచ్చు కదా, ఎవరి హెల్ప్ లేకుండా. సో ప్రిపేర్ అవ్వు. నా పాయింట్ కూడా గుర్తు పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ గుడ్ గుడ్. కాపీ కొట్టేసి కూడా వెరీ గుడ్. చలో భరత్, బాయ్ బాయ్ భరత్. బాయ్ బాయ్. ఇందమ్మా ఒక పాయింట్ చెప్పా ఇప్పుడు ఏంది, నువ్వు కూడా చదివితే ఎగ్జామ్స్ లో నీకు వచ్చిన క్వశ్చన్స్ రాసేచ్చు అని చెప్పేసి అన్నావు కదా. ఆబ్వియస్లీ చదవకుండా మరి కాపింగ్ మీద డిపెండ్ అవ్వరు ఎవరు కూడా. చదువుతారు, వాళ్ళకి రాని క్వశ్చన్స్ కాపీ కొడతారు, వచ్చిన క్వశ్చన్స్ ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి రాస్తూ కూర్చుంటారు. ఏవైతే ఎగ్జామ్స్ లో రావే వాటిని కాపీ కొడతారు, వాటిని స్లిప్పులు పెట్టుకొని చూసి రాస్తారు. వాటిని కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ కాపీ కొట్టడం కుదరకపోతే వచ్చిన క్వశ్చన్స్ రాస్తారు కాబట్టి 30% 45%. ఎంత వచ్చినాయి అనేది పాయింట్. 35% 40% వచ్చినాయి కదా, మరి 10% మరి 0 అయితే రాలేదు కదా. దాన్ని ఓకే. సో వాట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎగ్జామ్స్ లో కాపీ కొట్టామా లేదా, ఎగ్జామ్స్ లో పాస్ అయ్యామా లేదా అనేది పాయింట్ అంతే. ఇప్పుడు ఫెయిల్ అయితే ఏంటంట, మార్చి పోతే సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చి ఉంది, అంతే. అదే హోప్ తో బతికేయాలి, ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉండేవి అబ్బాయిలకి, అమ్మాయిలకు ఉండవు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అమ్మాయిలే తెలుసా. అవునా బాబు, వాళ్ళు మాట్లాడుకుంటున్నాం ఎగ్జామ్స్ 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 గురించి, ఎగ్జామ్ టెన్షన్ గురించి, ఎగ్జామ్స్ గురించి మాట్లాడవయ్యా అంటే కాపీ 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 గురించి మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి మన చేతు మహానుభావుడు. ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్స్ అంటే కాపీ, కాపీ అంటే ఎగ్జామ్స్ అని చెప్పేసి. అందుకే ఇందాక నుంచి అబ్బాయిల మీద పడేస్తుంది, అబ్బాయిలే కాపీలు కొడతారు, అబ్బాయిలు ఇది చేస్తారు అది చేస్తారని. అందుకే ఇప్పుడు అమ్మాయికి కాల్ చేస్తున్నాడు ప్రసన్నకి. ప్రసన్నతో మాట్లాడదాం. అమ్మాయిలు కాపీ కొడతారు, అబ్బాయిలు కాపీలు కొడతారు, ఎలా కాపీలు కొడతారు అని చెప్పేసి. లెట్స్ కాల్ ప్రసన్న. హాయ్ ప్రసన్న. హాయ్ అండి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నా. ఏం చేస్తూ ఉంటారు? నేను వర్కింగ్ యాజ్ ఏ టీచర్ అండి. టీచరా? కరెక్ట్ షోకి కరెక్ట్ పర్సన్, అంటే కరెక్ట్ టాపిక్ ఉన్నప్పుడు కాల్ చేసాము. మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. సో టీచర్ గారు చెప్పండి. ఇవాళ మస్తు టైం పాస్ లో ఏంటి అంటే టాపిక్ ఎగ్జామ్స్ గురించి. కాదు, మీరెందుకు వావ్ అన్నారు ఎగ్జామ్స్ అనగానే? పిల్లల్ని బాగా చదివించవచ్చు కదా. ఎక్కువ కష్టపడ, మనం అప్పుడు టీచర్స్ ఎక్కువ కష్టపడాల్సిన నెసెసిటీ ఉండదు. కాదు, మీరు వావ్ అంటే నాకేమనిపించిందో తెలుసా? ఎగ్జామ్స్ టైంలో టీచింగ్ ఉండదు కదా, హ్యాపీగా అటు ఇటు తిరగడమే కదా. అమ్మయ్యా వావ్ ఎగ్జామ్స్ వచ్చాయంటే అనిపిస్తుందేమో, టీచర్స్ కి అనిపించింది మీరు వావ్ అనగానే. అవును, అలాగే ఉంటుంది. అప్పుడు మనం కష్టపడాల్సిన నెసెసిటీ ఉండదు, పిల్లలు ఎక్కువ కష్టపడాలి, వాళ్ళు చదివించడమే. చాలా కష్టపడాలండి. తొడల కింద పెట్టుకోవాలి, కర్చీఫుల్లో పెట్టుకోవాలి, జుట్టులో పెట్టుకోవాలి, కాలర్ లో పెట్టుకోవాలి, ఎన్ని చోట్ల పెట్టుకోవాలి స్లిప్పులు. ఎక్కడ పెట్టుకున్నా పట్టేసుకోవచ్చు. తొడ కింద పెట్టుకుంటే పట్టుకోలేరండి మీరు, అన్లెస్ అది తొడ కింద నుంచి ఎగిరితేనే పట్టుకోగలరు మీరు. అది తీసి రాయటానికి, అది తీయటానికి కూడా మనకు తెలిసిపోద్ది కదా, వాళ్ళు తీసి రాస్తారు. ఓకే, మీరు ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ గా చేస్తున్నప్పుడు ఎంతమంది ఎక్కడెక్కడ స్లిప్పులు పెట్టుకొని దొరికిపోయారు చెప్పండి ప్రసన్న గారు? మోస్ట్లీ ప్యాడ్స్ కింద పెట్టుకునే వాళ్ళు, పెట్టుకునే వాళ్ళు, జామెంట్రీ బాక్స్ లో పెట్టుకునే వాళ్ళు, బాయ్స్ అయితే పాకెట్స్ లో పెట్టుకునే వాళ్ళు, షర్ట్ కాలర్స్ లో పెట్టుకునే వాళ్ళు. ఓకే, ముందు అన్ని గర్ల్స్ చెప్పారు ప్యాడ్ల కింద, జామెంట్రీ బాక్సుల కింద అమ్మాయిల కదా పెట్టుకునేవారు. బాయ్స్ కూడా పెట్టుకునే వాళ్ళు. బాయ్స్ కూడా అమ్మాయిలు, బాయ్స్ కూడా అంటే అమ్మాయిలు పెట్టుకున్నారు కాబట్టి మీరు బాయ్స్ కూడా అంటున్నారు. అవును, బాయ్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటారు, గర్ల్స్ చాలా తక్కువ పెట్టుకుంటారు, బాయ్స్ ఎక్కువ పెట్టుకుంటారు, వాళ్ళు చదవరు కాబట్టి. అదే పాయింట్ అడగబోతున్నాను, ఎక్కువ కాపీ కొట్టేది గర్ల్సా బాయ్సా? మీ ఇన్విజిలేషన్ లో మీరు ఎక్కువ మంది బాయ్స్ ని పట్టుకున్నారా, గర్ల్స్ ని పట్టుకున్నారా? బాయ్స్ ఎక్కువ పట్టుకున్నారు. సో హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ కాదు, ఎందుకు మీకు బాయ్స్ ఎక్కువ దొరికారో తెలుసా? చెప్పండి. బాయ్స్ కనిపించే ప్లేస్ లో పెట్టుకునేవారు, అమ్మాయిలు కనిపించని ప్లేస్ లో స్లిప్పులు పెట్టుకున్నారు, అందుకే దొరకలేదు మీకు వాళ్ళు.
అలా ఏమీ లేదు, మీరేమి చదవరు కాబట్టి క్లిప్స్ లో పెట్టుకుంటారు. మేము చదువుతాం కాబట్టి మాకు అన్నెసిటీ ఉండదు. మరి మీరు చదువుతారు కాబట్టి ప్యాడ్ల కింద జామెట్రీ బాక్సుల కింద ఎందుకు పెట్టుకున్నారంటారు? జామెట్రీ బాక్స్ బాయ్స్ కూడా ఉంటాయి, గర్ల్స్ కన్నా ఏంటి? మేడం గారు మీరు అనేది మళ్ళీ మీరు కవర్ చేయొద్దు, మీరు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దొరికిపోయారు మీరు అక్కడ. మీరు ముందే చెప్పారు అమ్మాయిలు ప్యాడ్ల కింద జామెట్రీ బాక్సుల్లో స్లిప్పులు పెట్టుకునేవారు అన్నారు కదా, బాగా చదివితే స్లిప్పులు ఎందుకు పెట్టుకోవడం ఇంకా అంటున్నా. నేను వాళ్ళు స్పెసిఫిక్ గా గర్ల్స్ పెట్టుకుంటారని చెప్పలేదు, అడిగారు. అవును, నేను క్లియర్ గా విన్నాను మీరేం చెప్పారు. మీరు అమ్మాయిలు అన్న పదం ఆ వర్డ్ అసలు యూజ్ చేయనే లేదు, మీరు అబ్బాయిలు అని స్పెషల్ గా చెప్పారు, అమ్మాయిలు అనలేదు. అబ్బాయిలు అనలేదు, అబ్బాయిలు కూడా అన్నారు కాబట్టి నేను పాయింట్ రైజ్ చేశాను. అబ్బాయిలు కూడా అన్నారంటే అమ్మాయిల గురించి ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి. అమ్మాయిలు అని స్పెషల్ గా చెప్పలేదు కదా, దాంట్లో మీనింగ్ అదే కదా, అబ్బాయిలు కూడా అంటే మేమేం చేయలేము. ప్రసన్న గారు చెప్పండి, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎలాంటి స్లిప్పులు పెట్టుకున్నారు, ఎలా కాపీ చేసేవారండి? జనరల్ గా స్టూడెంట్స్ అంటే ఎవరైనా కాపీస్ పెట్టుకుంటారు. కాపీస్ పెట్టుకునే వాళ్ళు ఎక్కడో టాపర్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు పెట్టుకోరు, అందరూ పెట్టుకుంటారు. నేను పెట్టుకునే రాశాను. మీ సీక్రెట్ స్లిప్పుల ప్లేస్ చెప్పరా ఎక్కడో? మోస్ట్లీ నాప్కిన్స్ లో పెట్టుకునేదాన్ని. దొరికారు ఎప్పుడైనా స్లిప్పులు? ఒకరికి చూపిస్తూ దొరికిపోయాను. మోస్ట్లీ నేను అన్ని చదువుకునే వెళ్తాను, నా ముందు వెనుక ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే చెప్తూ ఉండేదాన్ని. ఒక రోజు నా బ్యాగ్ ఒక అమ్మాయికి ఇచ్చింది, తనకి స్లిప్ తను చూపించమంది క్వశ్చన్. నేనేం చేశానంటే నాకు ఇంకో క్వశ్చన్ రాసుకోవడానికి టైం సరిపోదని చెప్పి నేను పేపర్ కింద పడేసాను. కింద పడేస్తే అది తను తీసుకుంటుంది, చూసి బయటికి పంపించేశారు. మీరు ఆ సిచ్యువేషన్ చెప్తుంటే చూస్తున్నా ఎంత మంది కనెక్ట్ అయి ఉంటారు, బికాస్ ఇదే సిచ్యువేషన్ చాలా మంది కూడా జరిగి ఉంటది. అలా చాలా ఒక ఇన్విజిలేటర్ గా మీరు ఎప్పుడైనా చూసి చూడకుండా వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎవరైనా కాపీ కొడుతున్నా గానీ ఆ సర్లే పోనీలే అని ప్లీజ్ టీచర్ అంటే ఉంటే వదిలేసేదాన్ని. అది కూడా ఎక్కువ అమ్మాయిలు వచ్చి ప్లీజ్ టీచర్ అనేవారు కదా. బేసిక్ గా అంత స్ట్రిక్ట్ గా ఏమీ ఉండను, స్కూల్ డేసే కదా. ఇవి కాలేజ్ కామన్ ఎగ్జామ్స్ అయితే అంత స్ట్రిక్ట్ గా ఉండాలా అంటే అన్ని నేను స్కూల్లో వర్క్ చేస్తుంటాను. నేను 9th క్లాస్ 8th క్లాస్ 6th క్లాస్ అంటే వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు కదా, వాళ్ళు చూసి రాసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. మోస్ట్లీ ప్రిన్సిపాల్స్ హెచ్ఎంస్ రౌండ్స్ వచ్చినప్పుడు మాత్రం స్ట్రిక్ట్ గా ఉండదు, రిమైనింగ్ అంతా రాసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూస్తే చాలా మంది స్టూడెంట్స్ అనుకోవచ్చు మాకు కూడా ఎగ్జామ్స్ లో ఇంత మంచి ప్రసన్న లాంటి టీచర్ పడితే బాగుంది ఇన్విజిలేటర్ గా అని చెప్పేసి. నేను కూడా కోరుకుంటున్నానండి అందరూ కామన్ ఎగ్జామ్స్ లో నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను, ఇవి కామన్ ఎగ్జామ్స్ కాదు కదా. ఊరుకోండి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటారు? మీరు కూడా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే కదా, మీకు తెలుసుగా కష్టాలన్నీ, ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉంటారు అర్థం చేసుకోండి కొంచెం. అందుకని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం ఛాన్స్, అలా ఎప్పుడు ఇవ్వకూడదు. కానీ ప్రసన్న గారు మీరు మామూలు ఎగ్జామ్స్ లో ఇట్లా అవకాశం ఇచ్చేస్తే వాళ్ళకి కామన్ ఎగ్జామ్స్ లో కూడా అలవాటు అయిపోతుంది కదా. ఆ ఎగ్జామ్స్ లో కాపీ కొట్టి కామన్ ఎగ్జామ్స్ లో కూడా కాపీ కొట్టాలనిపిస్తుంది. సో మీరు ఎంకరేజ్ చేయడం ఏం బాలేదు. నేను ఇది కూడా చెప్తాను, ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు ఇప్పుడు రాసుకున్నారు కానీ కామన్ ఎగ్జామ్స్ లో మీకు ఇలాంటి ఛాన్సెస్ ఉండవు, అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు వస్తారు అని. చిన్నప్పటి నుంచి బాగా చేసి చేతి దురద ఉన్న వాళ్ళు పెద్దయ్యాక బ్యాంక్ దొంగతనాలు చేస్తారు. నవ్వారా మీరు ఇప్పుడు ప్రసన్న గారు? నీకు ఎలా అనిపించింది? సూపర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. మస్తు టైం పాస్ చూస్తున్నాండి, ఒకసారి గట్టిగా మస్తు టైం పాస్ అని చెప్పండి. మస్తు టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కాజల్ నువ్వు మరీ పతివ్రత శిరోమణి టైప్ లో మాట్లాడమాకు కాజల్. ఎగ్జామ్స్ ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మళ్ళీ కామన్ ఎగ్జామ్స్ లో మళ్ళీ అలాగే తయారవుతారు కదా అని చెప్పి అలవాటు అయిపోతుంది కదా చేతు. అబ్బా అప్పుడు కాపీ కొట్టి అలవాటు. అరే మేడం, ఎగ్జామ్స్ అంటే కాపీ చేస్తారు ఆబ్వియస్లీ, కాపీ చేయకుండా ఎవరు ఉండలేదు. ఎంత తో పర్సన్ అన్నా సరే ఒక్క చూస్ ద ఫాలోయింగ్ మిస్ అయినా కూడా ABCD అది మిస్ అవుతారు, ఎవరినో ఒకరు అడుగుతూ ఉంటారు కదా. అట్లాంటి చిన్న ABCDలు మేము మరి అందుకే పతివ్రత శిరోమణి టైప్ లో బిహేవ్ చేయొద్దు అని చెప్పి. చేతు అట్లా చూసి కూడా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు, మీరు వాన్ చేయండి అంటున్నా. వచ్చిందండి కాజల్ లాంటి ఇన్విజిలేటర్ ఎవరికి పడకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి, లేదా మీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, అడ్డంగా కాజల్ లెక్క తయారవుతారు మీరు కూడా. అంతే అంటావు కానీ అసలు కాపీ కొట్టకండి, బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ ని అని మాత్రం అనవు. ఐ మీన్ ఎంత ప్రిపేర్ అయినా కూడా ఆటోమేటిక్ గా స్టూడెంట్ అన్నాక కాపీయింగ్ అనే ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. అంతే రాయండి అయ్యా, ఎవరు నీకు ఫోర్స్ చేస్తున్నారు కాపీ? ఎంత అంత రాస్తే అంతే మాట్లాడుతున్నారు, అందుకే కాపీయింగ్ చేస్తారు. మీకు ఏమన్నా కాపీ కొట్టే సిచ్యువేషన్స్ ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉంటే
మీరు మా ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయచ్చు. ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ అనే పేజ్ ని సర్చ్ కొట్టేసి ఆ పేజ్ ని లైక్ కొట్టేసి మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ మీరు మాతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ లో ఏం చేయాలి అయ్యా అంటే మీ పేరు, ఊరు, మీ ఏజ్, అలాగే ప్రాంక్ కాల్ ఎవరికైనా చేయాలి అంటే డీటెయిల్స్ అన్ని కూడా ఎవరికి కాల్ చేయాలి వాళ్ళ నంబర్, వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి మాకు పంపించేస్తే 7732077321 కి మేము కాల్ చేసి హ్యాపీగా ఆడేసుకుంటాము. చేతు ఇందాకేదో ఎక్స్పీరియన్స్ చెప్తాను ఆడేసుకుందాం అన్నావు కదా, అందుకే రైట్ ఎవర్ రైట్ నౌ నాకు ప్రాంక్ చేయాలనిపిస్తుంది. మనకి కృష్ణ మెసేజ్ చేశారు, వాళ్ళ బామ్మర్ది జగన్ ని ప్రాంక్ చేయమని చెప్పేసి. జగన్ రీసెంట్ గా ఒక స్కార్పియో కార్ కొన్నారంట, సెకండ్ హ్యాండ్ లో 10 lakhs కి కొన్నారంట. సో ఇప్పుడు నువ్వు నేను కలిసి ఆయన కార్ కి చూసి నచ్చేసింది మనకి, ఆ కార్ మనం ఇప్పుడు కొనుక్కోబోతున్నాము. 10 lakhs కి ఆయన కొన్నారు కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా వేసి అడుగుదాము. ఆయన కార్ నెంబర్ వచ్చేసి 2844 అంట. సో అందుకని చెప్పేసి రైట్ మనం జగన్ కి కాల్ చేయబోతున్నాము, జగన్ ని ఫుల్ టు ఆడుకోబోతున్నాం. సో లెట్స్ కాల్ జగన్. 2844 that means 8 10 18 8 1 plus 1 9 9 is a lucky number. అండ్ అలాగే 28 April 2004 మా మ్యారేజ్ యానివర్సరీ గానీ లేకపోతే బాబు పుట్టాడు అని కానీ ఏదన్నా చెప్దాం. మనకి బాబు పుట్టాడా? అదే చెత్త అదే ప్రాంక్ లో. ఓకే లెట్స్ కాల్ జగన్. హలో 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 జగన్ గారు అండి మాట్లాడేది? అవును సార్, సార్ నమస్తే సార్, నా పేరు కృష్ణ సార్. సార్ నమస్తే సార్, చెప్పండి. నాకు మీ బావ కృష్ణ ఇచ్చారు నెంబరు. చెప్పండి సార్. అదే మీరు రీసెంట్ గా స్కార్పియో కార్ కొన్నారు కదండి సార్, అది చూసాము వైట్ కలర్ ది, చాలా బాగా నచ్చింది. ఆ నెంబర్ కూడా మాకు బాగా నచ్చింది, మా లక్కీ నెంబర్. మీరు ఏమైనా అమ్మడానికి ప్లాన్స్ ఉన్నాయా సార్? ఉన్నాయా సార్? అదే మీరు ఎంత కొన్నారు సార్? ఏ రిజిస్ట్రేషన్ అది? 2015 రీసెంట్ దే. ఓకే ఓకే, ఎంత కొన్నారండి? 10 lakhs కొన్నాను సార్. 10 lakhs పెట్టుకున్నారు. ఓకే ఏంటండి? 15 lakhs సార్. అది 15 lakhs మీరు 10 lakhs కొన్నారా 15 lakhs కొన్నారా? సారీ సార్, 10 lakhs సార్. ఓ 10 lakhs ఏనా? ఐ థాట్ ఇట్స్ అంటే 20 lakhs కాదండి మీరు కొనింది? కాదు సార్, 10 lakhs సార్. అయ్యో అవునా, నాకు కృష్ణ 20 lakhs ఎంతో చెప్పినట్టున్నాడు. మేము ఒక 23కి కొందాం అని అనుకున్నాము. అంటే 10 అంటే ఇప్పుడు మనకు ఒక 13కి వచ్చేస్తుందా సార్? అంతే సార్. ఒక 13 లక్షలకి ఇచ్చేస్తారా? లేదు సార్, 15 అయితే ఇస్తాం సార్. అదేంటండి 10కే కదండి మీరు కొనింది, 5 లక్షల, మరి థర్డ్ హ్యాండ్ అయిపోద్ది కదా అప్పుడు నాకు. చాలా ఏంటంటే బండి క్వాలిటీ ఉంటుంది కదా సార్. అవునండి, అంత క్వాలిటీ ఉంది కాబట్టి మీరు 10 లక్షలు కొన్నారు. సో 10 లక్షలకి ఒక 100-200 ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటది కదా. ఏమండి మాట్లాడారా? ఇస్తారంట ఆయన 15కి? లేదంటే 15 లక్షలు మనం అనుకున్నాం కదండి 15కి అయితే తీసేసుకుందామని. 15 ఎందుకు, ఆయన 10కే కొన్నారంట, మనం 20 కొన్నారేమో అనుకున్నా. జగన్ గారు అదే మాకు ఆ 9 నెంబర్ 2844 నెంబర్ ఉంది కదా, అది లక్కీ నెంబర్ అండి, 9 వస్తుంది. అందుకే మేము కొంచెం ఆరాటంగా ఉన్నాం కొనుక్కుందాం అని చెప్పేసి. మా ఆవిడకి ఇస్తున్నాను, ఒకసారి మా ఆవిడతో మాట్లాడండి. హలో హలో నమస్తే అండి, నమస్తే మేడం. నా పేరు శారద అండి. మా ఆయన చెప్పారండి 15 లక్షలు కొందాం అనుకుంటున్నాం మేము. ఎంతన్నారండి? 10 లక్షలకే కొన్నా. 10 మీరు కొన్నది 10కి రండి. అవునా, అయితే ఒక 9కి ఇచ్చేస్తారండి? 15కి అయితే ఇస్తారండి. యాక్చువల్ గా వైట్ కలర్ మాకు చాలా సెంటిమెంట్ అండి. మా బిల్డింగ్ వైట్ కలర్, మా కార్ వైట్ కలర్, మా స్కూటర్ వైట్ కలర్, ఆఖరికి మా బుడ్డోడి సైకిల్ కూడా వైట్ కలరేనండి. సూపర్ అండి. వైట్ కలర్ కార్లు ఉంటాయంటండి, మనకి బాగా డబ్బులు వస్తాయంటండి. మీకు అది తెలిసే కొన్నారా? అవును నిజం, అందుకే మీకు బాగా డబ్బులు వస్తాయండి. 9 లక్షలకి ఇస్తారో లేదా అడుగు. 15కి అనుకున్నాం కదండి. 9 లక్షలకి అడుగు, ఆయన కొనింది 10 లక్షలకి అంట. జగన్ గారు చెప్పండి సార్. 10 కొన్నారు కదండి, 11 తీసుకోండి, 1 లక్ష తీసుకోండి, ఏమైందండి? లేదు సార్, 15 ఇస్తాం సార్. అదేంటండి ఇది అన్యాయం తెలుసా అండి? 5 లక్షలు అండి, మరి సెకండ్ హ్యాండ్ లో మీరు 10 కొని 5 లక్షలు ఎక్స్ట్రా తీసుకొని థర్డ్ హ్యాండ్ కి 15 లక్షలకి ఇస్తారండి ఎవరన్నా? అంతే సార్, మరి ఉండాలి కదా సార్, మరి ఆదాయం ఉండాలి కదా. ఆదాయం మరి 5 లక్షల ఆదాయం ఎక్కడండి చెప్పండి, ఇది మరీ అన్యాయం అండి బాబు.
మరి ఇంకా లక్కీ నెంబర్ బండి బాగుంటుంది కదా. లక్కీ నెంబర్ అండి, మాకు 9 లక్కీ నెంబర్ కాబట్టి 9 లక్షలు కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో 9 లక్షలకి చూడండి కొంచెం. ఇవ్వరంట ఆయన 9 లక్షలకి. అమౌంట్ ఇవ్వరా? లక్కీ నెంబర్ కాదు సార్, నాకు 15 అయితే లక్కీ నెంబర్. 15 లక్కీ నెంబర్. మీరు ఇవ్వరా అండి 9 లక్షలకి? మీరు ఇవ్వరా? ఇది మేడం, ఇవ్వరా? ఇది మేడం, ఇదే ఆఖరి మాట నా మీది? ఇది మేడం. ఇదే ఆఖరి మాట? అవును మేడం. మీకు మా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారేమో. తెలియదు మేడం. చూడండి రేపు మీ కారు గతి ఎలా ఉంటుందో చూడండి. ఆ వైట్ కలర్ కాస్త ఏ కలర్ అవుతుందో, రేపటికి ఆ అద్దం ఉంటుందో ఉండదో, ఆ తర్వాత టైర్లు ఏమవుతాయో చూడండి. చూడండి అన్ని బాగానే ఉంటాయి మేడం, ఆ? అన్ని బాగానే ఉంటాయి మేడం. రేపు చూడండి మేము బాగోనేస్తాం అనుకుంటున్నారా? ఆ అద్దం పగిలింటుంది, ఆ టైర్లలో గాలిపోయి రబ్బర్లన్నీ కోసేసి ఆ వైట్ కలర్ మీద మొత్తం రాయితో గీకేసి బాగా చేసి పెడతాం మీ కార్ని. మేము చూసాం. మీ కార్ బాగా చక్కచక్క నిగనిగలు ఆడిపోతుంది. రేపు అలా ఉండదు చూడండి, మొత్తం బురద ఉంటది, కంపు కంపు కొడుతుంది మీ కారు. మేము చేస్తామండి, మేము వచ్చి పర్సనల్ గా చేసి వెళ్తాం. 9 లక్షలకి ఇస్తావు ఇవ్వ చెప్పరా జగన్? ఎందుకయ్యా 10 లక్షలు 15 లక్షలు 9 ఆఖరికి 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలకి ఇచ్చాయి అంతే. ఇంకో మాట లేదు. ఏంటండి 9కి అయితేనే? సార్ కాదు రే 10 లక్షలకి ఇచ్చారా నీకు చెప్తున్నాను. నీ కార్ ని మంచి చూసుకుంటాను, 10 లక్షలకి ఇచ్చే, లేదా నీ కార్ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, కార్ కూడా మిగలదు నీకు అంతే. రేపు పొద్దున మీ కారే ఉండదులేండి, మీ స్కార్పియో ఉండదు అసలు. అక్కడ మీ ఇంటి దగ్గర ఉండదు, అది మేము తీసుకెళ్ళిపోతాం. క్రేన్ వేసుకుని తీసుకెళ్ళిపోతాం మేము ఫ్రీగా. చూద్దాం మా ప్రతాపము. ఇంతదాకా వచ్చావు కదా, అయిపోయిన బస్ తిమేసేవాళ్ళు, నువ్వో నేను తేలిపోవాలి అంతే. ఇంకా జగన్ కాసుకోవాలా మళ్ళా అంతే. ఇంకా స్కార్పియో లేచిపోవాలంతే. వైట్ కలర్ స్కార్పియో ఉండదు ఇంకా అక్కడి నుంచి. మీ ఆవిడ ఏం చేస్తుంటారు జగన్? హౌస్ వైఫా? ఆవిడ కూడా ఉండదు చూసుకో. ఇంకా ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు? ఏంటండి మీ ఉద్దేశం ఏంటండి? ఏం చేద్దామని వాళ్ళ ఆవిడని తీసుకొచ్చేస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారండి మీరు? జగన్ గారు మీ జగన్ మీ వల్ల మా కాపురం కూడా కూలిపోయేలా ఉంది. మీ ఆవిడ చూసినట్టున్నారు. జగన్ గారు మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ బావ కృష్ణ మిమ్మల్ని ఆడుకోమని ప్రాంక్ చేయమని మాకు మెసేజ్ చేయడం జరిగింది, అందుకే ఇలా కాల్ చేసి ఆడుకున్నాం సార్. బాగుందా? ఎలా అనిపించింది? సూపర్. మీరు బాగా రెగ్యులర్ గా చూస్తుంటారా మా షో? ఏమైనా డౌట్ వచ్చిందా వీళ్ళు ప్రాంక్ కాల్ చేస్తున్నారు అని? ఏం డౌట్ రాలేదు. కానీ అన్యాయం అండి, సెకండ్ హ్యాండ్ లో 10 లక్షలు కొని థర్డ్ హ్యాండ్ కి 15 లక్షలకి ఎలా అమ్ముతారండి అసలు? ఓహో ఆల్రెడీ బేరం వచ్చింది కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయారు. మేము కూడా సూపర్ సక్సెస్ అవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మీ ఆవిడని అడిగామని చెప్పండి. కాదు కృష్ణ గారికి ఏమని చెప్తారా? కృష్ణ గారికి ఏమని చెప్తారా? ప్రాంక్ కాల్ చేయమన్నారు, ఇలాగా చేసేసాము, ఆయన మెసేజ్ చేశారు, మిమ్మల్ని ఆడుకున్నాము. థ్యాంక్స్. సరే జగన్ గారి బావ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ మీకు బాయ్ చెప్తున్నాం. బాయ్ అండి. బాయ్ బాయ్. ఇంకొక కాలర్ కూడా, ఇంకొక ప్రాంక్ కాలర్ కూడా థ్యాంక్స్ చెప్పారు ప్రాంక్ కాల్ చేసినందుకు. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే అయింది. కానీ ఎంత అన్యాయమో తెలుసా నిజంగా. అంటే సెకండ్ హ్యాండ్ కి 10 లక్షలు కొనాలంటే థర్డ్ హ్యాండ్ ఎవరైనా వచ్చారనుకో 10 లక్షలకి తక్కువ 1,00,000 లేకపోతే 50,000 తగ్గి చెప్పాలి. కానీ 15 లక్షలు అంట ఫిక్స్ అయిపోయారు. ఎందుకు అలా ఫిక్స్ అయిపోయారు? ఆల్రెడీ బేరం వచ్చింది కాబట్టి. కానీ ముందు మాత్రం 10 లక్షలు 15 లక్షలు అని చెప్పేసి కొంచెం కరెక్ట్ బేరం వచ్చింది అనుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. మనం 10 లక్షలు 15 లక్షలు అనేసరికి ఆయన దొరుకుతాడు అని చెప్పేసి 10 లక్షలు ఫిక్స్ అయిపోవడం జరిగింది. డబ్బులు ఎవరొద్దంటారు చెప్పు? మేమే రెడీగా 15 lakhs అంటే ఆహా 5 లక్షలు వచ్చేస్తున్నాయి కదా. సూపర్ అండి. అసలు కాసేపులో నేను నా సిచ్యువేషన్ చెప్తాను కదా. ఇప్పటికీ ఎప్పటికీ మా క్లాస్ మొత్తానికి గుర్తు, మా హెడ్ మిస్సెస్ కి కూడా బాగా గుర్తుంటది. 7th క్లాస్ పిఎస్ ఎగ్జామ్ ఎందుకో తెలియదు క్లాస్ మొత్తం స్లిప్లు పెట్టాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసా 28 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. 28 స్టూడెంట్స్ అందరం కూడా స్లిప్లు పెట్టడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట్ల పెట్టుకున్నారు. అయితే క్లాస్ అందరూ బుక్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే మనమే.
సెవెంత్ క్లాస్ చెడ్డీలో సో చెడ్డీ వేసుకొని మంచిగా బెంచ్ చిన్న బెంచ్లు ఉంటాయి కదా, తొడ కింద ఇందాక తొడ అంటుంటాయి కదా, తొడ కింద స్లిప్ పెట్టిన. సో విండో పక్కనే నా సీట్, ఎగ్జామ్ మంచిగా రాస్తున్నాను చూసి రాద్దామని ఇలా తొడెత్తాను, విండో నుంచి గాలి వచ్చి అది అలా ఎగురుకుంటే అలా ముందు పడింది. అదేంటి చేతు నీకు ఇంత చెమట వస్తుంది కదా, తొడ దగ్గర చెమట రాలేదా? వస్తే చెమట వస్తే ఏమై ఉండేది అతుకుని ఉండేది కదా, కానీ అప్పట్లో కొంచెం సన్నగా ఉండేవాడి, అందుకే చెమట పట్టలేదు అనుకుంటా, కొవ్వు తక్కువ ఉండేది. కొవ్వు వల్లే వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ నేను స్లిప్ గురించి ఎగ్జామ్స్ గురించి చెప్తున్నాను కానీ నా తొడ గురించి, నా తొడకి చెమట పట్టిందా లేదని మాట్లాడలేదు. నీ తొడ కింద స్లిప్ పెట్టేస్తే అసలు ఎగిరే ఛాన్స్ ఉందా? అప్పుడు తొడ ఇంత ఉండేది కాదు, ఇంత ఉండేది, సో అందుకని చెప్పేసి ఎగిరిపోయింది అనమాట. ఓకే, కానీ ఇప్పుడు పెడితే అసలు కనిపించదే, ఎంత పెద్ద స్లిప్ పెట్టినా కనిపించదు కదా, యూజ్ చేసుకో కావాలంటే, అందుకే నా తొడ కింద పెడితే నాకే కనిపించాలి కదా, వంగడానికి కూడా నాకు కష్టంగా ఉంటుంది. ఇంక ఇప్పుడే చూసి రాస్తాను. కానీ పాయింట్ ఏంటంటే అలా ఎగిరిపోయింది. మా హిందీ మేడము సుబ్బమ్మ మేడము చాలా స్ట్రిక్ట్, వెనక్కి తిప్పి మరీ చేతుల మీద కొట్టేవారు. ఇంకా ఏంటది అని పట్టుకున్నారు. నేను దొరికితే ఏంది, ఇప్పుడు నేను దొరికాను కాబట్టి ఎంబారసింగ్ ఫీలింగ్, మొత్తం స్కూల్ అందరికి చైతు అంటే ఒక ఇంప్రెషన్ ఉండేది, అందరి దగ్గర ఇజ్జత్ పోద్ది అని చెప్పేసి స్కూల్ పీపుల్ లీడర్ అంట. సో అప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఎక్స్క్యూజ్ మీ మేడం, నేనే కాదు క్లాస్ మొత్తం పెట్టారని చెప్పి ఒక్కొక్కరు ఎక్కడెక్కడ పెట్టారు, అందరి పేర్లు చెప్పేస్తాడు తెలుసా. ఒకడు భరత్ అని చెప్పేసి వాడు చేతులు ఇక్కడ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టాడు స్లిప్, ఇలా పెట్టుకొని మేడం ఎత్తుక్కోండి మేడం, లేదు మేడం అంటే ఇట్లా అంటే వీడి దగ్గర లేదు కదా అంటే ఇంకో ఫింగర్స్ దగ్గర చూడండి అంటే ఫింగర్స్, ఇంకా అంతే యాంటీ అయిపోయారు. ఒక 1 రోజులు అనుకుంటా నన్ను క్లాస్ మొత్తం మాట్లాడకుండా నాతో ఫుల్ యాంటీ అయిపోయారు. మొత్తం ఇదంతా హెడ్ మిస్టర్స్ కి తెలిసి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయినా నీకు అలవాటు పోలేదు చేతు, నువ్వు దొరికితే వేరే వాళ్ళని బుక్ చేయడం బాగా నేను చాలా సార్లు ఫేస్ అయ్యాను. దొరక్కపోయినా బుక్ చేసే బాపతిలో జాయిన్ అయిపోయాడు ఇప్పుడు. ఎందుకు మనమే ఆ పైశాచిక ఆనందాన్ని మనం ఎందుకు ఎంజాయ్ చేయాలి, పంచి పెడుతూ ఉండాలి. దేనిలో పంచడం నాకు ఇష్టం, అన్నింటిలో పంచి పెడుతూ ఉంటాను. చాలా సిచ్యువేషన్స్ ఎప్పుడు పోతే అక్కడే నాకు తెలిసింది ఈ మడతలు ఇలా ఓపెన్ చేయడాలు, అక్కడ బుక్లు పెట్టుకోవడాలు అమ్మాయిలు, ఈ కాపీయింగ్ అంతా అక్కడ నాకు తెలిసింది. కానీ అది ఫైనల్ ఎగ్జామ్స్ లో అయితే కాదు కదా, ఫైనల్ ఎగ్జామ్స్ అసలు కాపీ కొట్టడానికి ఛాన్సే ఉండదు, మనకి ధైర్యం కూడా రాదు. ఎందుకంటే ఎక్కడైనా దొరికితే ఎక్కడ డీబార్ చేస్తారా, ఎక్కడ కెరియర్ నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఎవరు స్లిప్ పెట్టడానికి ధైర్యించారు. మేబీ ఇన్విజిలేటర్ ఈజీగా ఉంటే కనుక పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొడతారు, అదే జరుగుతుంటుంది. అలాగే నేను నా ఇంటర్, నా డిగ్రీ, నా డిప్లొమా అన్ని కూడా పాస్ అవ్వడం. మరి చైతు అయితే అట్లాంటి పనులు చేశాడు, గణేష్ ఎట్లాంటి పనులు చేశాడు కనుక్కుందాం. లెట్స్ కాల్ గణేష్. వాట్సాప్ మెసేజ్ చేసి మరి రిజిస్టర్ చేసుకున్న గణేష్ కి కాల్ చేస్తున్నాం. గణేష్, హలో. హలో, హాయ్. హాయ్ గణేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు గణేష్? ఫైన్, బాగానే ఉన్నారు. ఎక్కడ నుంచి? నేను ఇంట్లో నుంచి. అమ్మా, ఆ ఇల్లు ఎక్కడుందో బాగా. నేను ఇప్పుడు వేస్తావు కదా కాజల్కి, వేస్తావు కదా కాజల్కి పంచ్. మీ ఇల్లు ఎక్కడుంది గణేష్? మా ఇంటి దగ్గర ఉంది. చిలకలూరుపేట. ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సూపర్, మా టాపిక్ కి బాగా కనెక్ట్ అయిపోతావు, ఎందుకంటే ఇవాళ మస్తు టైం పాస్ లో మాట్లాడుకుంటున్నాం ఎగ్జామ్స్ గురించి. సో నువ్వు ఎగ్జామ్స్ లో బాగా టెన్షన్ తీసుకుంటావా? ఎగ్జామ్స్ లో బాగా టెన్షన్ తీసుకుంటావా ఎగ్జామ్స్ టైంలో? టెన్షన్ అంటే ఏముంది, ఒక గంట ముందు ఇంపార్టెంట్ చూసి వెళ్తాను. ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా స్లిప్పులు పెట్టుకొని తీసుకెళ్తావా? స్లిప్పులు కాదు, గుడ్ బాయ్, గుడ్ బాయ్, ఐ అప్రిషియేట్. ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చదువుకొని వెళ్తావా? స్లిప్పులు రాయకు తప్పు. స్లిప్పులు రాయడం తప్ప? పెట్టు, కొంచెం గడ్డి పెట్టు ఈ మహానుభావుడికి. నా గురించి ఎందుకమ్మా ఇప్పుడు? స్లిప్పులు పెట్టడం తప్పని ఎవరు చెప్పారు? నేను చూస్తున్నాను. ఓకే, నువ్వు ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు కాపీ కొట్టడం, స్లిప్పులు పెట్టడం లాంటివి చేయలేదా? అయితే నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, కాజల్తో మాట్లాడు. మనం ఒకటి ఫ్రెండ్స్. చలో, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాగా రాయి, బాగా చదువుకో, అప్పుడప్పుడు ఒరిజినల్ ఆన్సర్స్ కూడా మధ్యలో రాయి, సినిమా స్టోరీలే కాకుండా. ఓకే, ఫస్ట్ ఒక ఆన్సర్ మంచిది రాయి, లాస్ట్ ఒక ఆన్సర్ మంచిది రాయి, బాయ్ బాయ్ గణేష్. అది మ్యాటర్. మగాడు అన్నాక లైటింగ్ కొట్టాలి, స్టూడెంట్ అన్నాక కాపీ కొట్టాలి, లేదా తేడా కొడతారు.
అమ్మాయిలు అన్నాక సిగ్గుపడాలి. ఆ కాపీయింగ్ లో కూడా అమ్మాయిలు కొంచెం తక్కువగానే కాపీ కొట్టాలి. సో అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలు ఖచ్చితంగా కాపీ తక్కువ కొడతారు. అండ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి కాపీ కొట్టాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ కొట్టండి. అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి అస్సలు ధైర్యం కానీ ఛాన్స్ కానీ తీసుకోకండి కాపీ కొట్టడానికి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు టైం ఉంది కదా, ఇప్పుడు చదువుకోండి, ఎగ్జామ్స్ లో బాగా రాయండి. అండ్ ఎగ్జామ్స్ కి ముందు మంచి రెస్ట్ తీసుకోండి. అండ్ ఎగ్జామ్స్ కి ముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇంటర్నెట్ లో గూగుల్లో కొడితే మీకు దొరుకుతాయి, అవన్నీ ఫాలో అయిపోండి. ఓకేనా? ఏం లేదు, నా సైడ్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఎగ్జామ్స్ అన్నాక చాలా మంది టెన్షన్ పడిపోతారు. టెన్షన్ ఫ్రీ ఏదైతే మన మైండ్ లో ఉందో అది మనకు వచ్చినా రాకపోయినా కూడా పేపర్ లో ఎగ్జామ్ లో ఫిల్ చేస్తే గనక ఆబ్వియస్లీ పాస్ అయిపోతారు, హ్యాపీగా సుకూన్ గా ఉంటుంది. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం అసలు కాపీ కొట్టడానికి డేర్ చేయదు, బికాస్ కెరీర్ మొత్తం నాశనం అయిపోతాయి. మనం కాలేజీలో స్కూల్లో ఉన్న ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, వాటి కాపీయింగ్ గురించి చెప్పడం జరిగింది. కాజల్ ఇంకా చైతు కాపీయింగ్ ఎంకరేజ్ చేస్తున్నారని మాత్రం అస్సలు అనుకోకండి. ఫైనల్ ఎగ్జామ్స్ లో బోర్డ్ ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే ప్రయత్నమే చేయకండి. వచ్చింది రాయండి అని చెప్తూ కాజల్ ఇంకా చైతు మస్త్ టైం పాస్ లో బై బై చెప్పేస్తున్నారు. అండ్ డోంట్ ఫర్గెట్ కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎవరైతే ఎగ్జామ్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద గుడ్ లక్, విషింగ్ గుడ్ లక్ చెప్పేస్తూ as always say love yourself, love everyone. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మస్త్ టైం పాస్ లో కలుసుకుందాం. Till then, bye bye.